నవీన్ గారు, ఆ! నవీన్ గారు ఆ! హాయ్ అండి. హాయ్. హాయ్ సార్. ఈ సినిమాలో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగుంటున్నాయి. వచ్చాయని విన్నాను. హ్మ్. అండ్ మీ టెక్నీషియన్స్ గాని, కాస్ట్ అండ్ క్రూ ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఆఫ్‌కోర్స్ మీరు అయ్యుంటారు. బట్ ట్విస్ట్‌లే అని చెప్తున్నారు అందరూ. సో, మీరు ఒప్పుకోవడానికి కూడా అంటే కథ విషయంలో మీరు చాలా టైం తీసుకున్నారన్నారు గదా! యాహ్! ఒప్పుకోవటానికి కారణం ఏంటంటే ఫ్రెష్‌నెస్. స్క్రీన్ ప్లేలో గానీ, స్టోరీ లైన్‌లో గానీ ఆహ్, క్లీషేడ్ అంటే రెగ్యులర్‌గా వచ్చే సీన్స్ లాగా లేకుండా ఒక కథని స్పీడ్‌గా ముందుకు తీసుకెళ్ళే స్క్రీన్ ప్లే కుదిరింది కాబట్టి ఒప్పుకోవటం జరిగింది. అండ్ మీరు చేసిన సినిమాల్లో ఎక్కువ అంటే డాన్సులు, ఫైట్‌లకి స్కోప్ లేదు. బట్ ఈ హ్మ్. సినిమాలో ఫైట్‌లతో పాటు డాన్సులు కూడా చేశారని విన్నాం. డాన్స్‌లు ఇంతకు ముందు గూడా చేశాను. బట్ ఫైట్‌లు చేయటం అనేది ఈ సినిమాలో కొంచెం ఎక్స్‌టెన్సివ్‌గా ఉంటుంది. ఎక్స్‌టెన్సివ్ అంటే ఓవర్ ఎక్స్‌టెన్సివ్ కాదు. టు వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నవీన్ గారు, మీరు అంటే ఈ తీసుకున్న గ్యాప్ టైమ్‌లో మీ సినిమాలని గాని, లేదంటే మీ పేరుని గాని బాగా ఎలివేట్ చేసిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. తన 'మ్యాడ్' అనే మూవీలో I want to thank him also in this perspective that he used it in 'Mad' film గదా! ఆ! సో, ఆ టైంలో అంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ గదా! మాకు వరకు. సో, హ్మ్. మీరు ఆ సినిమాలను చూసినప్పుడు గాని, లేదంటే మీమ్స్ ఏవన్నా వచ్చినప్పుడు గాని, మీ రియాక్షన్ ఏంటండి అసలు? ఐ ఫెల్ట్ హ్యాపీ సంథింగ్ ఈస్ రిమైండింగ్ పీపుల్ అని. సంబడీ ఈస్ డూయింగ్ ప్రమోషన్ అందుకే అన్నా. ఎప్పుడు ఆడియన్స్ గాని, ఫాన్స్ గాని దే కెప్ట్ కీపింగ్ మీ గోయింగ్ డ్యూరింగ్ దిస్ గ్యాప్ అని. రియల్లీ థాంక్ దెమ్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మీరిప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఒక కమ్‌బ్యాక్ ఇస్తున్నారని చెప్పేసి అంటే లైక్ మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దేర్ బీన్ ఏ గుడ్ బజ్. హ్మ్. అయితే ఈ టైమ్ లైన్‌లో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక సపోర్టింగ్ రోల్స్ కోసం లేదంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం ఇండస్ట్రీ నుంచి ఎవరు అప్రోచ్ అవ్వలేదండి అసలు? అడిగారు. చాలా మంది అడిగారు. సపోర్టింగ్ రోల్స్‌కైతే అడిగారు. బట్ నాకనిపించిందేంటంటే ఐ విల్ నాట్ సూట్ దోస్ రోల్స్ అని. అంటే ఆర్ ఐ ఇంపాక్ట్ విల్ నాట్ బి హ్యాపీ ఇన్ ఇట్. ఓకే. అంటే నేను ఇంపాక్ట్ కోసం చూస్తున్నారా? మీరు ఇది లేదంటే అడిగారు కాబట్టి చెప్తున్నా. 'రామ్ గోపాల్ వర్మ' గారి 'అటాక్' సినిమా ఇస్ మై లాస్ట్ ఫిల్మ్. దాంట్లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. 2016. సో, 'రామ్ గోపాల్ వర్మ' గారు షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 4, 5 డేస్ అయిపోయింది. హి కేమ్ టు మై వ్యానిటీ వ్యాన్. సో, వచ్చి ఐ వాంట్ టు టెల్ మై ఒపీనియన్ అబౌట్ యూ నవీన్ అన్నారు. చెప్పండి సార్ అన్నా. యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్. ఆయన స్టైల్‌లో చెప్తారు కదా! యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్. బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి వర్కింగ్ లైక్ దిస్. యూ హ్యావ్ ఎ పర్టిక్యులర్ ఫిల్మ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ వర్క్ ఇన్ దట్ అన్నారండి. అప్పటికి నా మైండ్‌లో కూడా అదే నానుతాను. ఇది కరెక్ట్ కాదు. ఐ వాస్ నాట్ కంఫర్టబుల్ ఆల్సో. సో, అక్కడి నుంచి డిసైడ్ అయ్యా. ఇక సినిమా అనేది చేయటం లేదు. అసలు చేయకపోతే కంప్లీట్‌గా లేదు. ఏదన్నా వస్తే మంచి సినిమా. అంటే నాకు నచ్చేటట్టుగా ఉండి, ఆడియన్స్‌కి నచ్చుతుందనుకుని చేసిన సినిమా అయితే చేద్దాం. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది సార్? కాంట్ ప్రెడిక్ట్. విల్ సీ.